చెప్పినట్టు చూడండి పూల మొక్కలు జస్ట్ మనకి మొక్కల్ని చూడగానే ఆ కలర్ ఐస్‌కి చాలా మంచిగా అనిపిస్తుంది. మీకు చెప్పినటువంటి మాన్స్టెరా కావచ్చు, లేకపోతే అక్కడ జేడ్ ప్లాంటు, అదేవిధంగా బ్రయోఫిల్లము, స్నేక్ ప్లాంటు, హ్మ్. మనీ ప్లాంట్స్ గూడా చూడండి ప్రతి ఇంట్లో పెట్టుకుంటారు. ఇవన్నీ గూడా మనకి ఆక్సిజన్‌ని ప్యూరిఫై చేయడం జరుగుతుంది. కనీసం మనము లివింగ్ రూమ్‌లో గానీ, లేకపోతే బెడ్‌రూమ్‌లో గానీ మన ఇవి బాల్కనీలో మెయిన్ ఆ! ప్రధానంగా. ఇవేవి దొరకనప్పుడు అట్‌లీస్ట్ అలోవెరా మొక్కను, అలోవెరా ఓకే. అలోవెరా మొక్కను గూడా మనం పెట్టుకొని ఆక్సిజన్ ప్యూరిఫైని చేసుకోవచ్చు. అలోవెరాని గూడా మనం యూజ్ చేస్తాం కదా రెగ్యులర్‌గా మామూలుగా. ఇంకా అలోవెరా గూడా మనకి ఏంటంటారు సర్వరోగ నివారణి మొక్కనేనండి. ఎందుకోసమే మనకి అలోవెరా మొక్కని ఇంటి ముందు దిష్టి పోతుందని కడతారు. కానీ ముఖ్యంగా దాని యొక్క ఉద్దేశ్యం ఏంటంటే, ఆ మొక్క ఎప్పుడు గూడా పచ్చగా ఉండి హ్మ్. బాగా వేడి అయిపోయినటువంటి చెడు గాలిని గ్రహించి ప్యూరిఫై చేసేసి మంచి గాలిని ఇంట్లోకి వదులుతుంది. దానిని మనం మళ్ళీ ఎప్పుడైతే ఒక 6 నెలలు అయిపోతుందో ఇంకొక కొత్త మొక్కను కొత్తది కట్టుకోవడం కట్టుకోవచ్చు. వల్ల మళ్ళీ మనం ఫ్రెష్ ఎయిర్‌ని పొందుతాము. అది యాక్చువల్లీ సైంటిఫిక్ రీజన్. కానీ తెలియక కొందరు దిష్టి పోతుంది కట్టుకోవాలి అని అంటారు. సో, ఇప్పుడు ఇట్లాంటి మొక్కలు ఇక్కడ లభిస్తాయా? కొనుక్కొచ్చేయాలా మామూలుగా తీసుకెళ్ళొచ్చు కదా ఇక్కడికి? మనకి నర్సరీలలో ఎక్కడైనా గూడా ఎక్కడైనా లభిస్తాయండి. యాక్చువల్లీ మాది ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్ గాబట్టి, మా ఆహా! దగ్గర డెమో మాత్రమే ఉంటుంది. ఉంటుంది. ఆ! ఎలాంటి మొక్కలు అనేది సేల్స్ లేవు. మేము మొక్కల గురించి చెప్పడం జరుగుతుంది. కానీ ఇవన్నీ గూడా చాలా సింపుల్‌గా మనం ప్రాపగేషన్ జేసుకోవచ్చు. ఆకు ద్వారానో, లేకపోతే ఒక చిన్న కొమ్మ హ్మ్. బెడితే, హ్మ్. హ్మ్. లేకపోతే ఒక చిన్న ఆకు బెట్టినా గూడా జామియా అలాంటివి ఆకులు బెడితేనే వస్తాయి. అలోవెరా చిన్న సక్కర బెట్టినా వచ్చేస్తది. అదేవిధంగా పోతాసు, మానిస్టెరా మనీ ప్లాంట్ మీ అందరికీ తెలిసిందే. చిన్న కొమ్మ తీసుకొచ్చి పెట్టేస్తే పెరుగుతుంది. ఇవన్నీ గూడా ఈజీగా ప్రాపగేషన్ ఉంటుంది. కాకపోతే మనము ఈ ఆర్నమెంటల్ మొక్కల్ని మెయింటైన్ జేయడమే ఒక పెద్ద సవాలు. ఎందుకంటే ఇంట్లో పెడతారు. ఇంట్లో పెట్టేసి అలాగే వదిలేస్తారు. అలా గాకుండా వారానికి ఒకసారి కంపల్సరీ వాటిని సూర్యరశ్మికి ఆహ్, తగిలేటట్టు తగిలేటట్టు బయట పెట్టుకోవడం వల్ల పెట్టేసి ఒక ఉంచి మళ్ళీ తీసుకురావాలి. మళ్ళీ తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకోవాలి. అదేవిధంగా వాటర్ గూడా ఎక్కువగా ఇవ్వగూడదండి. వారంలో ఒక రోజు ఇచ్చేస్తే సరిపోతుంది. అలా రెగ్యులర్‌గా ఇవ్వడం వల్ల ఆ మొక్క తొందరగా చనిపోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో, వారంలో ఒకరోజు మనం వాటర్ ఇచ్చేసి ఎండలో పెట్టి మళ్ళా తర్వాత ఇంట్లో పెట్టుకోవడం వల్ల అది ఆక్సిజన్ ప్యూరిఫై గూడా చాలా బాగా చేయగలుగుతుంది. ఎంత ఒక 1 అవర్ పెడితే సరిపోతుందా? ఫుల్ డే పెడితే బెటర్ అండి. ఫుల్ డేనా? హ్మ్. ఓకే. ఓకే. సో, ఇది ఏదైతే ఉద్యాన శాఖకు సంబంధించి ట్రైనింగ్ సెషన్స్ కావచ్చు, డౌట్స్ కావచ్చు, వాళ్ళకొచ్చే మన డౌట్స్ ఎవరైతే ఉంటారో పట్టణాల్లో ఉన్నా గాని, మండలాల్లో ఉన్నా గాని, జిల్లాలలో ఉన్నవారు గాని, ప్రతి ఒక్కరికి వాళ్ళకి డౌట్స్ వాట్సాప్ గ్రూపులు దాదాపు 70 70 వాట్సాప్ గ్రూపులు కదా! సో, ఆ అవునండి. 70 వాట్సాప్ గ్రూపులు కూడా మెయింటైన్ చేస్తూ వాళ్ళ డౌట్స్ ఏవైతే వస్తున్నాయో, ఆ మొక్క ఫోటో తీసి పెట్టిన ఇక్కడ అటెండ్ అయిన తర్వాత వాళ్ళేమైనా డౌట్ వస్తుందనుకోండి, ఇట్లా అయింది అని చెప్పేసి వాళ్ళు పెడితే ఆ సిట్యుయేషన్ చెప్తే వాళ్ళు మళ్ళీ దానికి సంబంధించిన టిప్స్ చెప్పడం కావచ్చు, ఇట్లాంటియన్నీ గూడా చెప్తూ మిద్దె తోట గూడా పెంచడం జరుగుతా ఉంది. సో, మీరు గూడా ఇట్లాంటి ఈవెంట్స్ జరిగినప్పుడు వ్యవసాయ సంబంధించిన ఈవెంట్స్ కావచ్చు, గవర్నమెంట్ ఆర్గనైజేషన్ చేసేవాళ్ళు కావచ్చు, బయట వేరే వాళ్ళు గూడా చేసేది నర్సరీల దగ్గర కావచ్చు, ఇట్లాంటియన్నీ గూడా మీరు మొక్కలు తెచ్చుకొని విత్తనాలు తెచ్చుకొని గూడా మీరు మిద్దె తోట మీద గూడా పెంచుకోవచ్చు. ఒక ల్యాండ్ ఉంటే ల్యాండ్‌లో గూడా పెంచుకోవచ్చు. ఇది ఇవాల్టి స్పెషల్ స్టోరీ.